హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ మౌనిక 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ బ్రాంచ్లో ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నానండి. ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే మన ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆ ప్రెగ్నెన్సీ హెల్తీగా ప్రోగ్రెస్ అవుతుందా, బేబీ హెల్తీగా ఉందా, ఏమన్నా కాంప్లికేషన్స్ ఉన్నాయా, దాన్ని ఎట్లా అటెండ్ అవ్వాలి. సో దీని గురించి నేను ఈరోజు మాట్లాడతాను. ఒక లేడీకి ప్రెగ్నెన్సీ ఉంది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే పీరియడ్ స్కిప్ అయింది లేదా కరెక్ట్ టైంకి పీరియడ్ రాలేదు అన్న వెంటనే తను యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ చేసుకుంటుంది. ఆ టెస్ట్లో ఒకవేళ తనకు 2 లైన్స్ కనపడ్డాయి అంటే నియర్ కంట్రోల్ అండ్ టెస్ట్ CNT పొజిషన్స్లో 2 లైన్స్ కనపడితే ప్రెగ్నెన్సీ ఉంది అని అర్థం. ఈ ప్రెగ్నెన్సీ ఉంది అన్న వెంటనే మనకు ఫాలో అప్ విజిట్స్ డాక్టర్తో చాలా ఇంపార్టెంట్. కొంచెం ట్రైబల్ ఏరియాస్ లేదా చాలా పెరిఫరీస్లో రిమోట్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి యాక్సెస్ టు ద హెల్త్ కేర్ ఫెసిలిటీ తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో ఏమవుతుందంటే చాలామంది ప్రెగ్నెన్సీ వచ్చింది, పీరియడ్ స్కిప్ అయింది అన్న వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది అనగా ఎంటైర్ ప్రెగ్నెన్సీ కూడా కొంతమంది లేడీస్ అసలు విజిట్సే ఉండవు డాక్టర్స్తో డైరెక్ట్గా డెలివరీ వరకు. ఇట్లాంటి ప్రెగ్నెన్సీస్లో కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు అటెండ్ అవ్వడం కష్టమవుతుంది. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఉంది అన్న వెంటనే మీరు ఖచ్చితంగా ఎవరో ఒక డాక్టర్ని, ఒక గైనకాలజిస్ట్ని డెఫినెట్గా కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. కన్సల్ట్ అయినప్పుడు గైనకాలజిస్ట్ ఏమంటారు అంటే తను న్యాచురల్గా వచ్చిందా ప్రెగ్నెన్సీ లేదా ఏదైనా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకొని వచ్చిన ప్రెగ్నెన్సీ అన్నది కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత ఏ టైం రావాల్సి ఉంటుంది మీరు ఫస్ట్ స్కాన్కి అన్నది అడ్వైస్ చేస్తారు. ఈ ఫస్ట్ స్కాన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ దాన్ని మనం డేటింగ్ స్కాన్ అంటాం. ఈ డేటింగ్ స్కాన్ అన్నది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ స్కాన్ ఇన్ ప్రెగ్నెన్సీ. డేటింగ్ స్కాన్ జస్ట్ బేబీ మనకు యూట్రస్లో ఉందా లేదా ట్యూబ్లో ఉందా, అంటే ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కరెక్ట్గా గర్భసంచి లోపలనే ఉందా ప్రెగ్నెన్సీ లేదా ట్యూబ్లో లేదా బయట గర్భసంచి బయట ఏమన్నా ఉందా అన్నది రూల్ అవుట్ చేసుకుంటుంది. నెక్స్ట్ రీజన్ ఫర్ డేటింగ్ స్కాన్ ఇస్ వయబిలిటీ. బేబీ హార్ట్ బీట్ వచ్చిందా, వస్తే అసలు హార్ట్ బీట్ రేట్ ఎలా ఉంది ఇది చూసుకుంటారు. నెక్స్ట్ పారామీటర్ దట్ వి సీ ఇస్ ఏదన్నా బ్లీడింగ్ ఉందా, పెరిసాక్ హెమటోమా లేదా సబ్ కొరియోనిక్ హెమరేజ్ అంటాం, అంటే గర్భసంచి లోపల బేబీ సాక్ చుట్టూ ఏమైనా బ్లీడింగ్ ఉందా ఇవి చూసుకుంటాం. ఇంకా వేరే ఫ్యాక్టర్స్ ఏం వెతుకుతాము అంటే స్కాన్లో గర్భసంచి గోడల్లో ఏమైనా ఫైబ్రాయిడ్స్ లాంటి గడ్డలు ఉన్నాయా. బికాజ్ ఒక లేడీకి ఎటువంటి సిమ్టమ్స్ లేకుంటే చాలామందికి ఫస్ట్ స్కాన్ వాళ్ళకి లైఫ్లో జరిగేది ప్రెగ్నెన్సీలో టైంలోనే కావచ్చు. సో దాంట్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే బయటపడే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం డేటింగ్ స్కాన్ వెరీ ఎర్లీ ఇన్ ప్రెగ్నెన్సీ పిక్ చేయగలిగితే అకార్డింగ్లీ మనం ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఇస్ ఫస్ట్ డేటింగ్ స్కాన్. డేటింగ్ స్కాన్ అయిన తర్వాత రెలవెంట్ మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో డాక్టర్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేశాక నెక్స్ట్ స్కాన్ మనకు NT స్కాన్ అని ఇన్ఫామ్ చేస్తారు. ఈ NT స్కాన్ పర్టికులర్లీ మా కేసెస్లో ఏమవుతుందంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళు లేదా IVF ట్రీట్మెంట్తో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి మేము NT స్కాన్ అని చెప్పిన వెంటనే ఈ NT స్కాన్ సరిపోతుందా, ఇంకో బ్లడ్ టెస్ట్ ఉంటుందా, సో డబుల్ మార్కర్ టెస్ట్ అంటాం. ఈ డబుల్ మార్కర్ టెస్ట్ NT స్కాన్ మేము అడ్వైస్ చేసిన వెంటనే ద ఫస్ట్ క్వశ్చన్ దే పోజెస్ మాకు IVFలో ప్రెగ్నెన్సీ వచ్చింది లేదా ఫర్టిలిటీ ట్రీట్మెంట్తో వచ్చిన ప్రెగ్నెన్సీ కాబట్టి రిస్క్ ఏమైనా ఎక్కువ ఉంటుందా, అందుకని మీరు ఇవన్నీ అడ్వైస్ చేస్తున్నారా అని అడుగుతారు. దిస్ ఈజ్ నాట్ ద ట్రూత్ అండి. బికాజ్ ఎనీ లేడీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కావచ్చు, వాట్ ఎవర్ బీ ద మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ త్రూ విచ్ షీ కన్సీవ్డ్, ఎవ్రీ లేడీకి ఈ NT స్కాన్ డబుల్ మార్కర్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. NT స్కాన్ హ్యాపెన్స్ ఆఫ్టర్ 11 వీక్స్ అనమాట. 11 to 14 వీక్స్ రేంజ్ ఈ మధ్యలో NT స్కాన్ అనేది జరిగిపోవాలి లేడీకి. NT స్కాన్లో ఏం చూస్తాము అంటే బేబీ నెక్ వెనక భాగంలో ఒక ట్రాన్స్పరెంట్ రీజన్ ఉంటుంది. ఆ రీజన్ని మనం మెజర్ చేస్తాం. న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటాం. దానికి సర్టెన్ రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ కంటే ఎక్కువ ఉంటే ఏమైనా బేబీలో ఇష్యూస్ ఉండొచ్చు అని ఒక ఇండికేషన్ అనమాట. NT స్కాన్ ఒక్కటే సఫిషియంట్ ఉంటుందా, ఈ డబుల్ మార్కర్ టెస్ట్ ఎందుకు అవసరము? NT స్కాన్ అలోన్గా మనం చూస్తే వీ కెన్ ఓన్లీ రూల్ అవుట్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ బేబీ బీయింగ్ అనామలస్ అప్ టు 85 to 87%. దాన్ని మనం ఇంకా కూడా హయ్యర్ రేంజ్లో 95% దాకా అబ్నార్మాలిటీస్ లేవు అని రూల్ అవుట్ చేసుకోవాలి అంటే NT స్కాన్ని మనం డబుల్ మార్కర్ టెస్ట్ అన్న రిపోర్ట్తో టుగెదర్ కంబైన్ చేసి ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ డబుల్ మార్కర్ టెస్ట్లో ఏం చూస్తామంటే బీటా HCG అని ఒక పారామీటరు, PAP-A అని ఒక పారామీటర్. సో ఈ 2 పారామీటర్స్ని మెజర్ చేసి వాల్యూస్ చూస్తారు. అవి నార్మల్ రేంజ్లో ఉన్నాయా లేదా, దాన్ని బట్టి ఏమైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా బేబీలో అన్నది చూసుకుంటాం.
ఈ క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ అంటే ఎస్పెషలీ ట్రైజోమీస్ అంటాం, 21 ట్రైజోమీ 21, డౌన్ సిండ్రోమ్. సో ఇటువంటి క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్కి ఏమైనా రిస్క్ ఎక్కువగా ఉంది అని ఈ స్కాన్ అండ్ బ్లడ్ మార్కర్స్ ఇండికేట్ చేస్తే దానికి ఫాలో అప్లో మనము కన్ఫర్మేటరీ టెస్ట్ ఉంటాయి. ఈ కన్ఫర్మేటరీ టెస్ట్ ఒకప్పట్లో అందరికీ కూడా ఆమ్నియోసెంటసిస్ అని టెస్ట్ చేసేవాళ్ళు. ఆమ్నియోసెంటసిస్లో ఏం చేస్తాము అంటే ఒక నీడిల్ని మదర్స్ స్టమక్ త్రూ పాస్ చేసి గర్భసంచి లోపల ఫ్లూయిడ్ ఉంటుంది కదా మనకు బేబీ చుట్టూ, ఆ నీరుని బయటికి తీసి టెస్టింగ్కి పంపించేవాళ్ళు అనమాట. ఈ నీరులో ఏముంటాయంటే బేబీ చర్మం సెల్స్ పడిపోయి ఉంటాయి కదా, ఆ సెల్స్ మనకు ఆ బయట ఉన్న నీరులో పిక్ చేయగలం. ఈ సెల్స్ని టెస్ట్ చేసినప్పుడు బేబీలో ఏమన్నా యాక్చువల్ కాంపోజిషన్ ఎలా ఉండాలంటే క్యారియోటైపింగ్ 46XX ఒక గర్ల్కి ఉండాలి, 46XY అనేది ఒక బాయ్కి ఉండాలి. ఈ XX XY 46 నంబర్ క్రోమోజోమ్స్ వీటిలో ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, నంబర్స్ ఏమైనా డిఫరెంట్గా ఉన్నాయా అన్నది ఆమ్నియోసెంటసిస్ పిక్ చేయగలదు. దిస్ ఇస్ అ వెరీ గుడ్ టెస్ట్ అండి. ఇప్పుడు ఈవెన్ ఇన్ ప్రెజెంట్ డే టైమ్స్ చాలా కేసెస్లో మనం ఇది ఫాలో అవుతుంటాము. బట్ ద డౌన్ సైడ్ టు ఆమ్నియోసెంటసిస్ ఏంటి అంటే ఇన్వేజివ్ టెస్ట్. ఒక నీడిల్ పంపిస్తున్నాము, సో నీడిల్ పంపించేటప్పుడు దాంతోపాటు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఏమన్నా బేబీకి ఇంజరీ జరగచ్చు, లేదా ప్లాసెంటాకి ఇంజరీ జరగచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ వద్దు అనుకుంటే, ఒక లేడీ భయపడుతున్నారు ఇన్వేజివ్ టెస్ట్ వద్దు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనుకుంటే, ఆల్టర్నేటివ్ ఏమొచ్చిందంటే సెల్ ఫ్రీ ఫీటల్ డిఎన్ఏ, NIPT అంటాం. నౌ NIPT ఈజ్ నాన్ ఇన్వేజివ్ ప్రీనేటల్ టెస్టింగ్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ద న్యూ టెక్నాలజీ అకార్డింగ్ టు ద న్యూ సైన్స్ ఏం చెప్తారు అంటే బేబీ నుంచి సెల్స్ బయట ఉన్న నీరులోనే కాదు, బట్ త్రూ ప్లాసెంటా మదర్కి బేబీకి ఎక్స్చేంజ్ బ్లడ్ అవుతుంది కాబట్టి ఆ టైంలో కూడా కొన్ని సెల్స్ బేబీ నుంచి మదర్స్ బ్లడ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో మదర్స్ బ్లడ్ని మనం డ్రా చేసి ఆ బ్లడ్లో సెల్స్ని మనం వెతకచ్చు, ఫీటల్ సెల్స్. ఆ ఫీటల్ సెల్స్ మీద కూడా టెస్టింగ్ జరగచ్చు. దీన్ని నాన్ ఇన్వేజివ్ ప్రీనేటల్ టెస్టింగ్ అంటాం. ఈ నాన్ ఇన్వేజివ్ ప్రీనేటల్ టెస్టింగ్ ఈజ్ ఆల్సో యాజ్ గుడ్ యాజ్ 98% ఇన్ రూలింగ్ అవుట్ ఎనీ అబ్నార్మాలిటీ. సో ఇది చేసుకొని బాగానే ఉంది అంటే వీ కెన్ బి రెస్ట్ అష్యూర్డ్. దిస్ ఈజ్ NT స్కాన్ అరౌండ్ 11 to 14 వీక్స్. నెక్స్ట్ స్కాన్ అనామలీ స్కాన్ ఉంటుంది, అనామలీ ఆర్ టిఫా స్కాన్. దిస్ హ్యాపెన్స్ అరౌండ్ 18 to 20 వీక్స్. 18 to 20 వీక్స్ మధ్యలో ఈ స్కాన్లో ఏం చూస్తామంటే బై నౌ అన్ని సిస్టమ్స్ బేబీలో ఫామ్ అయి ఉంటాయి. అది నర్వస్ సిస్టమ్ కావచ్చు, లేదా కిడ్నీస్ సిస్టమ్ కావచ్చు, లంగ్స్ కావచ్చు, హార్ట్, ది ఇంటెస్టైన్స్. సో ఇవన్నీ సిస్టమ్స్ మనకు పూర్తిగా ఫామ్ అయి ఉంటాయి కాబట్టి ఈ టైంకి ఈ టిఫా ఆర్ అనామలీ స్కాన్లో ఈ ఫామ్ అయిన ఆర్గాన్స్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అన్నవి చూసుకుంటారు రేడియాలజిస్ట్. దిస్ ఈజ్ అనామలీ స్కాన్. అనామలీ స్కాన్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ స్కాన్ ఇస్ గ్రోత్ స్కాన్. గ్రోత్ స్కాన్ అనేది 28 to 30 వీక్స్ మధ్యలో నియర్లీ 7 months కంప్లీటెడ్ టైంలో చేస్తాం. ఈ స్కాన్కి మెయిన్ రీజన్ ఫర్ డూయింగ్ ఇస్ 2 features. ఒకటి బేబీ గ్రోత్ అప్రోప్రియేట్గా అవుతుందా, అంటే 7 monthsకి ఉండాల్సిన వెయిట్ ఉందా, ఆ గ్రోత్ సిస్టమ్ బాగానే ఉందా అన్నది చూసుకుంటాం. సెకండ్ ఫ్యాక్టర్ ఇస్ ద సర్క్యులేషన్, అంటే మదర్ నుంచి బేబీకి వెళ్తుంది కదా బ్లడ్ త్రూ ప్లాసెంటా, ఈ సర్క్యులేషన్ బాగానే ఉందా, మెయింటైన్ అవుతుందా, బేబీ చుట్టూ లైకర్ అడిక్వేట్ అమౌంట్లో ఉందా, ఇవి చూసుకునేది మనము గ్రోత్ స్కాన్లో. లాస్ట్ టర్మ్ స్కాన్ ఉంటుందండి. టర్మ్ స్కాన్ అంటే జస్ట్ బిఫోర్ ప్లానింగ్ డెలివరీ చేస్తాము, ఆల్మోస్ట్ 9th monthలో. ఇది ఆప్షనల్ అనమాట. ఫ్యూ గెట్ ఇట్ డన్, ఫ్యూ డూ నాట్. సో ఇంపార్టెంట్ స్కాన్స్ ప్రెగ్నెన్సీలో ఉన్నవి ఫస్ట్ డేటింగ్ స్కాన్, నెక్స్ట్ NT స్కాన్, దెన్ టిఫా ఆర్ అనామలీ స్కాన్, అండ్ ఫోర్త్ ఇస్ ద growth scans. Any lady should be a booked case with the health care center. Booked case అంటే కనీసం ఎంత అవాయిడ్ చేసినా, లేదా ఏదైనా విలేజెస్లో ఉన్నారు వాళ్ళకి ప్రాపర్ హెల్త్ కేర్ ఫెసిలిటీ లేదు అనుకున్నా నియర్ బై టౌన్స్ లేదా సిటీస్లో వాళ్ళు వెన్ దే ఆర్ కమింగ్ అండ్ కన్సల్టింగ్ ఎంటైర్ ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా 3 visits అన్నా ఉండాల్సి ఉంటుంది. అట్లీస్ట్ 1 visit పర్ ట్రైమెస్టర్. ట్రైమెస్టర్ అంటే ప్రెగ్నెన్సీని కంప్లీట్గా మనం 3 trimestersగా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ 3 monthsని మనం ఫస్ట్ ట్రైమెస్టర్ అంటాం, నెక్స్ట్ 3 monthsని మనం సెకండ్ ట్రైమెస్టర్ అంటాము, అండ్ అబవ్ 7 months మనం థర్డ్ ట్రైమెస్టర్గా ఇంక్లూడ్ చేసుకుంటాం. సో ఎవ్రీ ట్రైమెస్టర్లో అట్లీస్ట్ 1 visit హ్యాస్ టు బీ దేర్ ఫర్ అ ప్రెగ్నెంట్ లేడీ. సో ఇట్లా ఈ స్కాన్స్ ద్వారా కావచ్చు, విజిట్స్ ద్వారా కావచ్చు, కంటిన్యూస్ మానిటరింగ్ లేదా సర్వేలెన్స్లో ఉంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నా టైం టు టైం మనం ట్యాకిల్ చేసుకొని వీ కెన్ మేక్ షూర్ దట్ బేబీకి ఒక హెల్తీ బేబీ డెలివరీ అయ్యేటట్టు. థ్యాంక్ యూ.